ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో వైఎస్ చిత్రపటాన్ని తొలగించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు స్పీకర్ కోడెలకు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎంపీగా సేవలు అందించిన వైఎస్ చిత్రపటాన్ని తొలగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన తీసుకొచ్చిన పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారని గుర్తు చేశారు. చిత్రపటం తొలగింపు ప్రభుత్వ ఆదేశాలతోనే జరిగిందన్నారు. ఈ సంస్కృతి కొనసాగితే అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ ఇతర పార్టీల నేతల విగ్రహాలను, ఫోటోలను తొలగించే ప్రమాదం ఉందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారి యొక్క చిత్రపటాన్ని అసెంబ్లీ ప్రాంగణం నుంచి తొలగించారని వార్తాపత్రికల్లో తెలిసిన తర్వాత దానికి తక్షణమే దాని గురించి రియాక్ట్ అవ్వాలని నిర్ణయించుకున్న నిన్న మాజీ రాష్ట్రపతి కలాం గారి అంతిమయాత్ర సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలు కొన్ని ఉండటం వలన వారికి నిన్న సాయంత్రం ఈ లేఖని నేను ఫ్యాక్స్ ద్వారా, ఈమెయిల్ ద్వారా పంపించడం జరిగింది. దాంట్లో ఎప్పుడూ లేని విధంగా కొత్త తరహాగా, కొత్త పద్ధతిలో అసెంబ్లీలో దాదాపు 6.5 సంవత్సరాల నుంచి ఉంటున్న చిత్రపటాన్ని ఏ విధమైన దానికి సంబంధించిన అభ్యంతరాలు ఎక్కడ కనపడని పరిస్థితుల్లో ఆ చిత్రపటం తొలగించడం మీద ప్రజలకి కలుగుతున్న అనుమానాల గురించి నేను సభాపతి గారికి దృష్టికి తీసుకెళ్లి వారు సంస్కారయుతమైన వ్యక్తి అని భావిస్తూ వారు దీన్ని కరెక్ట్ చేసుకుంటారని నమ్ముతూ వారికి లేఖ పంపడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.